సూపర్. అండ్ అంటే పర్సనల్గా చూసుకుంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు అంటారు. బట్ నీ లైఫ్లో అలా లేనట్టుంది. చాలా సపోర్టెడ్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరు చాలా ఉన్నారు. రీల్స్లో కానీ లెట్ us టేక్ యావరేజ్గా ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ అమ్మాయిల్లోని యావరేజ్ నా కోసం చెప్పాలి. యావరేజ్గా ఒక పర్టికులర్ అమ్మాయికి 10 గర్ల్స్లోని ఒక 7 గర్ల్సే మంచి వాళ్ళు ఉంటారు, ఒక 3 గర్ల్స్ అలా బ్యాక్ స్టాబింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, స్నేక్స్. లెట్ us టేక్ నా ఫ్రెండ్ సర్కిల్లోని 10లోని ఒకలే అలా ఉన్నారు. 10లో కూడా నేను అనలేను, ఒక 20-30లోని ఒకలే ఉన్నారు. సో వాళ్ళ కోసం తెలిసినప్పుడు అంటే వాళ్ళు నాకు ఎక్కువ హార్మ్ చేయకుండా ముందు నేను వాళ్ళని కట్ చేసేస్తాను. కట్ చేయడం వల్ల నా లైఫ్ చాలా పీస్ఫుల్గా టాక్సిక్ లేకుండా అలా వెళ్ళిపోతున్నాను. మీకు ఎక్కడ కట్ చేయాలో క్లారిటీగా తెలిసినట్టుంది. సూపర్. అంటే టాటూ లవరా మీరు? యాక్చువల్ అంటే మీతో మాట్లాడుతున్నా నాకు అలా అట్లా వెళ్తాను అనమాట. సో ఏంటిది ఇది? ఇదా? దిస్ ఇస్ బో. బో బో బ్రో బో బో. ఓకే, దిస్ ఇస్ బో. అండ్ ఇది స్టార్స్, 3 stars. I feel like my dad, my mom and me. సూపర్. మేము ముగ్గురమే. కజిన్ ఎవరు లేరు. సోలో ప్రిన్సెస్. అలా అయితే చేయి మొత్తం వేయించుకోవాలి. యా, దిస్ ఇస్ క్వీన్. యాక్చువల్లీ యా, దిస్ ఈజ్ అ బిగ్ స్టోరీ. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, లైక్ తను కింగ్ అని వేయించుకున్నాడు, నేను క్వీన్. సో అలా కింగ్ క్వీన్ ఉండే మా ఇద్దరి. రివర్స్లో వేయలేదు? నో 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 నో, యాక్చువల్లీ అలా వేయించుకుంటారు కానీ కింగే వేయించుకోవాలి, క్వీనే. రివర్స్లో ఒకటి నాకు తెలిసినంత వరకు ఒకటి ఉంది, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ టాటూస్ వేసుకుంటా విడిపోతారు. యా, దట్స్ ట్రూ. నిజమా? యా, నేను మ్యారీడ్ కపుల్ని చూసాను. అప్పుడు వాళ్ళది లవ్ మ్యారేజ్. మ్యారీడ్ కపుల్ నేను చూసిన వాళ్ళది లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి సెటిల్డ్ లైఫ్, అంటే లెట్ us టేక్ ఓన్ హౌస్, ఓన్ కార్, కిడ్స్, చాలా మంచి లైఫ్. జస్ట్ ఒక టాటూ వేయించుకున్న 6 months to 1 year లోపు డైరెక్ట్ డివోర్స్. ఐ మీన్ 6 months, మీరు ఇన్ని ఇయర్స్ కన్సిడర్ 6 months 1 yearలో ఏం జరిగిందిరా అని అంటే ఈవెన్ దే హ్యావ్ నో ఆన్సర్. బట్ ఏవో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తారు, దానివల్ల డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది అని. సో ఇది వేయించుకున్నాక కూడా అంత ఏం కాలేదు. బట్ నా పేరు తన ఇక్కడ ఉంటుంది అనమాట చెస్ట్ మీద. నేను వేయించుకోక అని చెప్పాను. హీఈస్ లైక్ సర్ప్రైజ్ అని వేయించుకున్నాడు. 6 months సర్ప్రైజ్ బ్రేకప్ అయిపోయింది. I was like, I told you. Can't help. అయ్యో. And this is universe. I mean universe బాడీ మీద ఎక్కడ ఎంచుకున్నా మంచిది. అంటే 11 విష్ ఉంటుంది కదా నార్మల్. మొత్తం 11ఆ? నో దిస్ ఇస్ లైక్ మొత్తం యూనివర్స్ వేయించుకోలేము కదా. ఒక 2 planets, 2 stars, ఒక మూన్, థండర్. సో యూనివర్స్ బేసిక్లీ మన చేతిలో ఉన్నట్టు, యూనివర్స్ ఇన్ హ్యాండ్. సో నాకు తెలిసినంత వరకు అంటే సొసైటీని బాగా చదివేసినట్టున్నావు. నాకు ఎందుకు అది అనిపిస్తుంది ఎక్కువగా. అలా ఏం కాదు, ఇట్స్ వెరీ గుడ్ సైన్. అంటే అందరూ ఒక్కొక్క ఎనర్జీని ప్రేయర్ చేస్తారు కదా ఇప్పుడు హిందూస్. అలా యూనివర్స్ని కూడా ప్రేయర్ చేసేటోళ్ళు ఉన్నారు. అంటే యూనివర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చేసింది అని గట్టిగా అనుకుంటాం చూసారా, అంటే గట్టిగా అనుకో అవుతుంది అని. ఆ గట్టిగా అనుకో అవుతుంది ఈజ్ యూనివర్స్. యూనివర్స్ని మనం ఎక్కువ అనుకుంటే యూనివర్స్ ఇస్తుంది అనమాట. ఆ యూనివర్సే మన చేతిలో ఉంది అనుకుంటే అదొక పవర్ కదా అని అలా. మీకు ఇంట్లోనే పవర్ ఉంది అయితే. సూపర్. అండ్ అంటే డైరెక్ట్ మ్యాటర్ వద్దాం. ఎన్నో దగ్గరలో అడిగే ఉంటారు ఈ క్వశ్చన్, విని మీకు చిరాకు అనిపిస్తుంది. బట్ ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత భయం ఉంటుందో ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ భయం ఉంటుంది. బయటికి చెప్పుకోదు. ఎందుకంటే పేరెంట్స్కి చెప్పినా ఎవరికి చెప్పినా నీకెందుకు ఉండిపో అని బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది అంట. సో ఎక్కువగా అంటే కాస్టింగ్ కాల్స్ కావచ్చు ఇలాంటివన్నీ విన్నాం. సో మీకు మీ జర్నీలో ఎలాంటి ఫేస్ చేసుకుని వెళ్ళారు, అసలు ఏం అలాంటివి ఏమైనా వచ్చాయా? See, as I'm very open, let us take ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు విత్ రాంగ్ ఇంటెన్షన్. లెట్ us take ఫస్ట్ మంచిగానే మాట్లాడతారు, లేదంటే ల్యాగ్ చేస్తారు. నాకు ల్యాగ్ చేసినా నచ్చదు. ఏదైనా పాయింట్ మాట్లాడు, వర్క్ కోసం మాట్లాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు సోది చెప్పుకుంటారు అనమాట. నేను ఇంతమంతా వర్క్ చేశాను, నేను అది వర్క్ చేశాను, ఇది నువ్వు వర్క్ చేస్తే నాకేంటి, నీకు నాతో ఏం పని ఉంది, నువ్వు అది చెప్పు, లేదంటే వెళ్ళిపో. నేను చాలా ఇంపేషెంట్. నేను అవన్నీ భరించలేను, నేను టాలరేట్ చేయలేను. ఎన్నిసార్లు ఆ టాపిక్ని కట్ చేస్తాను అనమాట. సార్ టాపిక్ ఏంటో చెప్తారా, నాతో ఏం పని చెప్తారా, లేదా నాతో ఏమైనా వర్క్ ఉందా అని అంటే ఒక క్యారెక్టర్ ఉందమ్మా, ఈ పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు, ఓకే
నేను ఎవరితో వర్క్ చేయాలి ఏంటి నేను ఏం అడగలేదు, నన్ ఆఫ్ మై బిజినెస్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పండి, నేను సెట్లోకి వచ్చి చూసుకుంటాను. ఓ ఈ హీరోతో నేను వర్క్ చేస్తున్నాను, ఓ ఈ డైరెక్టర్ అని నేను అప్పుడు తెలుసుకుంటాను. ఐ హ్యావ్ నో ఇష్యూస్. నేను నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అలా సోది చెప్పుకున్న వాళ్ళు ఒకరు నచ్చారు. అండ్ మాట్లాడిన విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ మినిట్స్లోనే స్టార్ట్ చేస్తారు, మేడం మరి ప్రొడ్యూసర్తో అయినా డైరెక్టర్తో అయినా ఎవరితో అయినా ఉంటుంది కమిట్మెంట్, నేను మీకు ముందే చెప్తాను, మీరు ఇవ్వగలరా? ఇవ్వలేనండి, నేను ఇవ్వను. మీరు క్యారెక్టర్ ఇవ్వకపోతే లేదు, మీరు ఇవ్వకపోతే ఇంకొకటి. మార్కెట్లో ప్రాజెక్ట్సే తక్కువ, నేను ఇది కాబట్టి ఇంకోటి చేసుకుంటాను. మీ పర్ఫ్యూమ్ వాడుకుంటే ఇవ్వగలరా అంతే కదా. అంటే బేసిక్గా అంటే అడగొచ్చు అడగకూడదు కానీ ఒకప్పుడు ఒక అమ్మాయిని దూరం నుండి చూసి మాట్లాడాలంటేనే చాలా భయపడే ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు. డైరెక్ట్గా ఇప్పుడు ఒక అమ్మాయి ఓల్డ్ స్కూల్ నుంచి అంటే చాలా అడ్వాన్స్ అయిపోయారు. బోల్డ్గా మాట్లాడిన ఆడొచ్చు దాని విషయంలో. అంటే ఒక స్త్రీ శీలాన్ని అడిగే అంత దీనికి వచ్చారంటే అంటే టు బి ఆనెస్ట్ అనుకుంటూ కెమెరా ముందు, ఇఫ్ యూ హ్యావ్ దట్ క్రేవింగ్స్ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు కదా. నీకు చాలా డబ్బులు ఉంటాయి కదా, ఆబ్వియస్లీ యూ ఆర్ అర్నింగ్ సో మచ్, నీకు డబ్బులు వస్తే వస్తారు. వై యూ ఆస్కింగ్ అ ఆర్టిస్ట్? షీ కేమ్ అవుట్ ఆఫ్ ఎ టాలెంట్ కదా. లెట్ us take ఒక ప్రొఫెషన్, ప్రాస్టిట్యూట్ వర్క్ ఇస్ హర్ ప్రొఫెషన్ ఇస్ దాట్ టు స్లీప్ విత్ సమ్వన్. తన ప్రొఫెషన్ని తను యూజ్ చేసుకో, ఈమె ప్రొఫెషన్ని ఈమెను యూజ్ చేసుకో, రెండు మిక్స్ చేస్తారంటే ఎలా ఉంటుంది? దాట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవరి ప్రొఫెషన్ అలా అసలు స్టిక్కే అవ్వట్లేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? నో, ఈవెన్ ఐ డూ క్రై. నాకు స్ట్రెస్ ఉంటుంది. నాకైతే ఇక్కడ అనిపించట్లే, అంటే వచ్చిన స్ట్రెస్ని కూడా స్మైల్తో పోగొట్టొచ్చేమో అని. నాకు ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ జోయల్, నేను ఓపెన్గానే ఉంటా. బట్ నాకు చిన్న నాలో ఉంటుంది, అందరిలో డిఫాల్ట్స్ ఉంటాయి రైట్. నాకేంటంటే చాలా చిన్నదానికి నాకు సర్రమని కాలుతుంది, చాలా చిన్నది. లేటెస్ట్ ఇప్పుడు ఎండలో వచ్చాను, ఇక్కడ అన్ని సెటప్ లేదు, యూ మేడ్ మీ వెయిట్ ఫర్ 20 minutes. నాకు సైక్ వచ్చి నేను వెళ్ళిపోతాను, నేను రాను. అంటే అంత జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. లేటెస్ట్ నాకు ఏదైనా ఒకటి కావాలి, ఆ ప్లేస్కి వెళ్ళి నాకు దొరకలేదు అని అంటే అది వాళ్ళ తప్పు కాదు. ఇక్కడ స్టాక్ లేదు, లేదంటే ఆ స్టోర్లో అవైలబుల్ ఏదో ఒకటి, నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం చేసుకోండి, నాకు సైక్ వచ్చేస్తుంది. సో ఆ ఇంపేషెంట్ చాలా ఎక్కువ. సో కొంచెం ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్గా కాదు, నేను అనుకున్నది ఒక సిస్టమేటిక్గా నేను అనుకుంటాను. ఏంటంటే నాకు చాలా సిస్టమేటిక్గా ఉండాలి, ఈ మైక్ ఇక్కడే ఉండాలి, ఈ మైక్ ఇక్కడ కాకుండా ఆ పక్కన ఉందంటే నాకు సైక్ వస్తుంది. నేను ఇక్కడ పెట్టాను కదా అక్కడికి వెళ్ళాలి అని నేను ఒకటి అనుకుంటా. మార్నింగ్ లెగ్గానే రోజు ఇలా ప్లాన్ చేసుకుందాం, ఈ టైం నుంచి ఈ టైంకి ఎక్కడ, ఈ టైం నుంచి ఈ టైం దీని తర్వాత ఇది, అలా అనుకున్నది టైంకి ఏది జరగదు, అటు ఇటు అవుద్దా, అటు ఇట్లోనే నాకు సైక్ వచ్చేస్తుంది అనమాట. సో యా, అవుట్ ఆఫ్ దట్ సైక్ ఐ క్రై. అంతే ఇంక దేనికి నేను ఆడను. అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, నేను ఏం చేయాలో తెలీదు అలా. అంటే మీ లైఫ్లో బాగా ఏడ్చిన రోజు అంటే ఏది చెప్తారు? నా ఎక్స్ బ్రేకప్ అయ్యాక. అంటే నాకు తెలిసినంత వరకు చాలా క్లారిటీగా ఉన్నావు, సో క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నావు. మరి ఎందుకు మిస్టేక్ జరిగింది? యాక్చువల్లీ సి వెన్ యూ సీ అ బెటర్ ఆప్షన్, నీకు ఒకళ్ళు ఇష్టం ఉన్నా సరే యూ కెన్ సీ యువర్ ఫ్యూచర్ ఇన్ ఎ బెటర్ ఆప్షన్. లెట్ us take మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, చాలా లాయల్ ఆనెస్ట్ అన్నీ ఉన్నాయి. బట్ మీకు ఇంకా మంచి ఛానల్ అంటే మంచి ఫ్యూచర్ ఇంకొక ఛానల్ వైపు కనిపిస్తుంది, వాళ్ళు మీకు ఆఫర్ ఇచ్చారు, యూ విల్ గో ఆర్ నాట్? గో, సింపుల్. ఈవెన్ హీ డిడ్ ద సేమ్ థింగ్. అంటే మీకు వేరే ఆఫర్ వచ్చిందా? తనకు వచ్చింది, తనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. బట్ అంటే జాబ్ అనేది ఇట్స్ నాట్ జాబ్ అనేది వేరు, జాబ్ కాదు, ఇంకొక అమ్మాయి. అదే ఓకే సార్, మీరు నాకు రివర్స్లో చెప్పారు కాబట్టి అక్కడ జాబ్ కాదు. అంటే జనరల్గా నేను కొంతమంది లవ్ చూశాను కపుల్స్ని, ఎక్కువగా పెళ్ళి విడిపోయిన వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి. అంటే ఈ అమ్మాయి వేరే అబ్బాయిని కానీ వేరే అమ్మాయిని కానీ కాకుండా ఇంట్లో సెట్ కాక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఒక 2-3 months అంటే తర్వాత కొంచెం ఫ్రీ అవుతారేమో కానీ ఆ 2-3 months పర్టికులర్గా చాలా సఫర్ అవుతారు. ఆ టైంలో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎవరో ఒకరికి తోడు ఉండరు. సో మీకు ఆ 2-3 months ఎలా
2-3 months కాదు, లిటరల్గా నేను నా ఎక్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి 1.5 year టైం పట్టింది. 1.5 year వరకు ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. నాకు అసలు ఏం జరిగేదో తెలిసేది కాదు, యాంగ్జైటీ వచ్చేసేది, పడుకునేదాన్ని కాదు, నైట్స్ డే నైట్ ఎప్పుడు అయ్యేదో తెలిసేది కాదు, ఏడుస్తున్నా అంటే 1 hour నవ్వుతున్నా 1 hour ఏడుస్తున్నా, ఎప్పుడు నవ్వుతున్నా ఎప్పుడు ఏడుస్తున్నా తెలియదు. తన పేరు వస్తే ట్రిగర్ అయిపోయేది, కళ్ళలో తను కనిపించిన ట్రిగర్, అసలు చాలా వర్స్ట్. 1.5 year 1.5 year తర్వాత ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ థింగ్ కి ఓకే హీఈస్ నాట్ ఇన్ మై లైఫ్ ఎనీమోర్, ఇట్స్ ఓకే మూవ్ ఆన్. ఎందుకు నా అంత క్యూట్గా ఉన్నారా ఏంటో ఎవరు మీ ఎక్స్? ఇట్స్ నాట్ అబౌట్ క్యూట్, హీస్ మై ఫస్ట్ లవ్. సో First అదొక is always అలవాటు best. అయిపోతుంది. ఒకటే పర్సన్ని మనం Yes, చూస్తాం, అది అలవాటు అయిపోతుంది, ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది. మనం ఏదైనా మెమరీస్ షేర్ చేసుకున్నా, బయటకు వెళ్ళినా, ఏం చేసినా ఆ పర్సన్తోనే. సో ఆబ్వియస్లీ అదొక అటాచ్మెంట్ వచ్చేస్తుంది ఒక పర్సన్తో, రైట్? సో దట్స్ వై ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్ అండ్ ఆల్. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. అంటే జనరల్గా ఒక అమ్మాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే చాలామంది సింగిల్గా ఉన్నారు. సో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటేనే నీ ఫ్రెండ్ సెర్చ్ యాక్టివ్గా ఉంటారండి. అఫ్కోర్స్ మీరు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి. సో ఎవరు ట్రై చేయలేదా? చేశారు చాలా మంది, బట్ నేను రెస్పాండ్ అవ్వను. లైక్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐమ్ సారీ, ఏమనుకోవద్దు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నీకు నిజంగానే అంటే చచ్చేంత ప్రేమ ఉంది నా కోసం, నీకు అంతా తెలుసు, యూఆర్ సో కాన్ఫిడెంట్, నన్ను భరించగలవు అంటే నువ్వు నా పేరెంట్స్తో మాట్లాడు. ఫస్ట్ నేను వద్దన్నాను కదా, వాళ్ళు నీకు ఎలా చెప్తారో చెప్పుకుంటారు. మా మమ్మీ ఫస్ట్ చెప్పేసారు, బాబు నీకు నిజంగానే ఆ పిల్లని భరించే అంత ధైర్యం ఉందంటే చేసుకో. ఆ పిల్ల సైకిల్ నువ్వు నిజంగానే భరించగలవు అని నువ్వు అంత కాన్ఫిడెన్స్ ఉన్నావు, నేను ఓకే నా మెంటల్ పీస్ నేను పోగొట్టుకుంటాను అని నువ్వు రెడీగా ఉంటే చేసుకో. మా మమ్మీ చెప్పేసింది. ఆబ్వియస్లీ పేరెంట్స్ అంత భయపెట్టాక ఎవరు అంత ముందుకు రారు. తర్వాత వచ్చి ఆలోచిస్తారు వీళ్ళు ఎంత చెప్పారంటే ఆ అమ్మాయి అంత సూపర్. అండ్ అంటే ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక టైం ఒక ఏజ్ వచ్చేసింది, ఇక్కడ నుండి ఎలాంటి స్టెప్స్ వేసినా ఒక కెరియర్ బిల్డ్ అవ్వడం కోసం వేయాలి. అంటే ఇంతకు ముందు మనం ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ చేస్తే అది సదా పని కోసం. ఇప్పుడు ఏదైనా ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం అంటే మనకి ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి కొంచెం. మీ లైఫ్ ఎలా ప్లాన్ చేసుకున్నాం? ఇట్స్ వెరీ వియర్డ్ టు షేర్, బట్ యా హ్యావ్ టు. ఎన్ని రోజులు ఐ కెన్ డూ దిస్, అన్ని రోజులు ఐల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్. నాకు ఈరోజు మోడలింగ్ వస్తుందా, ఐల్ గో. నాకు రేపు ప్రమోషన్ వస్తుందా, ఐల్ గో. నాకు నెక్స్ట్ ఒక 15 days ఒక వెబ్ సిరీస్లో లాక్ చేశారా, ఐల్ డూ దట్. ఆ నెక్స్ట్ మంత్ నాకు ఒక మూవీ వచ్చింది చేసుకుంటున్నానా, ఐల్ డూ. ఎన్ని ఇయర్స్ ఇలా వస్తే ఐల్ డూ. ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో ఐల్ స్టాప్. అక్కడి నుంచి నువ్వు ఏం చేస్తావు అని అంటే ఐ హ్యావ్ నో ప్లాన్స్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఈ విషయంలో మాత్రం ప్లాన్ చేసుకోలేదు కానీ అన్ని దగ్గర అలాగే ఇటుకలు వేసుకొని వెళ్ళారు, ఎందుకంటే ఏదో ఒక్కటి ప్లాన్స్ ఉన్నాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐల్ గెట్ మ్యారీడ్ టు సమ్వన్. ఆబ్వియస్లీ ఐదర్ ఐల్ బి చేసుకుంటా, ఇప్పుడు కాకపోయినా 30 సంవత్సరాలకైనా చేసుకుంటా. సో అట్లీస్ట్ ఐల్ బి యాజ్ అ హౌస్ వైఫ్, ఆర్ ఎల్స్ తనకి ఏదైనా బిజినెస్ ఉంది అని అంటే ఐల్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ బిజినెస్, దట్స్ ఆల్. లేదంటే నేనైనా ఒక చాలా చిన్న బిజినెస్, ఐ మీన్ జస్ట్ టు రన్, నేను ఖాళీగా ఉండకుండా నాకు టైం పాస్ అయ్యేలా ఐ. సో జనరల్గా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, షూట్స్ అనేవి ఇంట్రెస్ట్, యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్. సో కొంతమంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా మనీ విషయంలో సెట్ అవ్వకపోతే కొన్ని క్యారెక్టర్లు కానీ ఇలాంటివి వదిలేసుకుంటారు. సో మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, మీ యాక్టింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? చూసుకొని చెప్పండి, ఎందుకంటే చాలామంది. టు బి ఆనెస్ట్ ఐ డూ బోత్. లెటెస్ట్ టేక్ ఇప్పుడు ఫ్రెషర్ని అనుకోండి, నేను అంటే లేటెస్ట్ ఒక 5 years 7 years బ్యాక్ కదా ఫ్రెషర్ని అనుకోండి, అప్పుడు నాకు తక్కువ ఇచ్చినా నేను చేస్తాను, ఎందుకంటే నాకు ప్రాజెక్ట్స్ కావాలి, నేను షో చేసుకోవడానికి నాకు ప్రాజెక్ట్స్ కావాలి. సో నాకు తక్కువ ఇచ్చినా సరే నేను అప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు నాకు తక్కువ ఇచ్చి చేయమంటే నేను చేయను, ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ ప్రాజెక్ట్స్ టు షో దెమ్. ఆల్రెడీ నేను ఇంత ఎక్స్పీరియన్స్, నేనేం ఫ్రెషర్నే కాదు, నా దగ్గర ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను ఇన్ని చేశాను. సో నేను 500+ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీరు చెప్పిన అమౌంట్కి నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నాకంటూ ఒక ప్రైస్ ఉంది, నేను ఇంతకే చేస్తాను, నా రెమ్యునరేషన్ పర్ డే ఇంత, సో నేను దానికే చేస్తాను. మీరు అంత అఫోర్డ్ చేయగలరు అని అంటే వీ కెన్ గో అహెడ్, లేదు మీరు అంత అఫోర్డ్ చేయలేరంటే యూ కెన్ గో ఫర్ అదర్ ఆర్టిస్ట్. సో అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ రోల్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మీ డ్రీమ్ రోల్ ఏది? అండ్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోతోని స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను? డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు, బికాజ్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్ టు ఎవ్రీ రోల్. లెటెస్ట్ టేక్ నాకు ఈరోజు ఒక మెయిన్ లీడ్ ఇచ్చారు, నెక్స్ట్ డే ఇంకో ప్రాజెక్ట్కి నాకు పని మంచి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను.
సూపర్. అంటే ఒక That's యాక్టర్ what కావాల్సి my flexible. నిజంగా ఒక యాక్టర్ కావాల్సింది అదే. Yeah. ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం అది. True. యా. స్క్రీన్ షేర్ అంటే మాత్రం నేను ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. ఓకే, ఐ లవ్ సందీప్ కిషన్. ఓ. సో నా ఫ్రెండ్స్ ఉన్నారు, తనకి ఫ్రెండ్స్ చాలామంది ట్రై చేశారు ఇట్లా కల్పించడానికి. ఐ సెడ్ నో, ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాజ్ నేను తన్ని ఫస్ట్ లైవ్గా చూడాలనుకుంది, లేదా తను నన్ను ఫస్ట్ లైవ్గా చూడాలి నేను అనుకున్నది టు వర్క్ విత్ హిమ్. అది ఏ ప్రాజెక్ట్ అవ్వు, ఐదర్ తన చెల్లి క్యారెక్టర్ అవ్వు, తన ఫ్రెండ్ క్యారెక్టర్ అవ్వు, లేదంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఏదైనా ప్రాజెక్ట్లో తన ప్రాజెక్ట్లోని తను నన్ను అలా చూడాలి. అప్పుడు నేను పోయి తనతో మాట్లాడాలి. సో దట్స్ వాట్. సో అది స్క్రీన్ షేరింగ్ అంటే తన పక్కన హీరోయిన్గానే చేయాలని కాదు. ఎనీథింగ్ ఈజ్ కూల్, బట్ ఐ వాంట్ టు వర్క్ విత్. మీరు కూడా చాలా కూల్గా ఉన్నారు, అర్థమైంది నాకు. సో అంటే చాలా క్లారిటీగా అయితే ఉన్నారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు తెలిసినంత వరకు వైజాగ్ అమ్మాయిలు అంత ఈజీగా వైజాగ్ వాళ్ళతో మామూలుగా ఉండదు. కానీ ఆ స్లాంగ్లో బాగుంది. అంటే శ్రీకాకుళం స్లాంగ్ కలిపేస్తున్నావు. నేను 2 వీడియోలు చూసి మా ఊరు కలిపేస్తుంది. యాక్చువల్లీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం కొంచెం ఒకలాగే ఉంటాయి, దగ్గర. సో మా రిలేటివ్స్ ఎక్కువ విజయనగరం, నేను ఎక్కువ ఉండేది వైజాగ్. సో ఆ వైజాగ్ విజయనగరం కలిసిపోయి అది కొంచెం శ్రీకాకుళంలో కూడా వస్తుంది. చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగుంది కూడా. సో కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. సో మంచి ప్రాజెక్ట్ చేయాలి. సో మళ్ళీ మనం ప్రాజెక్ట్ ద్వారా కలాలి. కలాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.